ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారాలు. ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే రైతు సోదరులారా, ఈరోజు వచ్చేసి తారీఖు 8వ తారీఖు జనవరి నెల 2025 బుధవారం. ఈరోజు మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే రైతు సోదరులారా, మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మీరు పూర్తిగా చూస్తేనే నేను చెప్పే రేట్లు మీకు అర్థమవుతాయి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీరు కనుక మమ్మల్ని ఏదైనా సంప్రదించాలి అనుకుంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయొచ్చు. మీరు ఏమడిగినా మేము మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాము. మనం కనుక ఈరోజు మార్కెట్ కనుక చూసుకుంటే కొత్త కాయలు తేజలు కనుక చూసుకుంటే 11,000 మీడియాల కానించి డీలక్స్లు 15,000. కొత్త కాయలు అదే రేటు పడుతున్నాయి, పాత కాయలు అదే రేటు పడుతున్నాయి. 11,000 మీడియాల కాంచి డీలక్స్ 15,000. ఇంకా లెఫ్ట్లు కనుక అయితే 9,000 కాంచే పడుతున్నాయి. బిఎఫ్లు సిఎఫ్లు ఇవి అయితే 8,000 కాంచే పడుతున్నాయి. అది మార్కెట్ అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ రోజు మార్కెట్ ఆ రోజే. ఈరోజు మనం చెప్పుకునే రేట్లు రేపు ఉండవు, రేపు పెరగవచ్చు తగ్గొచ్చు. కాబట్టి ఏ రోజు మార్కెట్ ఆ రోజే రైతు సోదరులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే రేట్లు కూడా ఒక 100 రూపాయలు అటు ఇటుగా ఉంటుంది, నెక్కచ్చిగా గెర గీసుకోవద్దు. నేను చెప్పే రేట్లు ఒక 100 రూపాయలు అటు ఇటు కుడేయడంగా ప్లస్ ఆర్ మైనస్గా ఉంటుంది. అదొక విషయం మీరు గుర్తుంచుకోండి. తర్వాత మనం కనుక సింజంట వాళ్ళది 2043 కనుక మనం మార్కెట్ కనుక చూసుకుంటే లీస్ట్ 8,000 నుంచి హయ్యెస్ట్ 11,000 11,500 పడుతుంది. తర్వాత డల్ఫై 31 కనుక చూసుకుంటే 9,000 నుంచి 12,000 వరకు అయితే డల్ఫై 31 మార్కెట్ అయితే నడుస్తుంది. ఎందుకంటే మార్కెట్ అయితే బాగా మందంగా ఉంది, కొత్త కాయలు బాగా వస్తున్నాయి. కొత్త కాయలు వచ్చేసి యార్డ్కి దగ్గరగా 25,000 నుంచి 30,000 బస్తాలు అయితే రావడం జరుగుతుంది. మీకు ఒక చిన్న విషయం, మనకి ఇటు బళ్ళారికెళ్ళి నుంచి ఎమిగనూరు, అటు సైడ్ నుంచి నంద్యాల, ఆదోని, ఇటు దోర్నాల, ఇటు నుంచి అయితే కొత్త కాయలు అయితే మార్కెట్కి రావడం అయితే జరుగుతుంది. యార్డ్కి నిన్న మడుకు ఈరోజు దగ్గరగా 25,000 నుంచి 30,000 బస్తాలు రావడం అయితే జరుగుతుంది యార్డ్కి కాయలు. అది రైతు సోదరులారా, మీరు యార్డ్కి కాయలు తెచ్చుకునేటప్పుడు మంచిగా ఆరుదల చేసిన కాయలు తీసుకొచ్చుకోండి. మీరు మంచిగా కనుక ఆరుదల చేయకుండా కనుక వస్తే మీ కాయలు రేటు తక్కువ పట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి మంచి డ్రై క్వాలిటీ తెచ్చుకోండి. అక్కడ తాలుగాయలు ఎరుచుకున్నప్పుడు బాగా నీట్గా తాలుగాయలు ఎరుచుకొని తీసుకొచ్చుకోండి. మీరు కనుక డ్రై క్వాలిటీ తెచ్చుకోకుండా మెతకలు కనుక తెచ్చుకుంటే ఏడుకొచ్చినాక చాలా ఇబ్బంది అయితే పడతారు. అదైతే మీకు ఖచ్చితంగా చెబుతున్నాను. ఒక ఇబ్బంది అంటే రేటు విషయంలో ఇబ్బంది పడవచ్చు, మళ్ళీ అవి ఆగమని చెప్పేసి మళ్ళీ కింద ఆరబోసి మళ్ళీ గ్రేడింగ్ చేయొచ్చు. ఇలాంటి ఇబ్బందులు మీరు చాలా పడతారు. కాబట్టి ఆ చేసే పని ఏదో ఒక రోజు ఆలస్యమైనా ఇంటికాడే బాగా గ్రేడింగ్ చేసుకొని ఇంటికాడే బాగా డ్రై చేసుకొని యార్డ్కి తీసుకొచ్చుకోండి. అది మీకు ఈ విషయం అయితే నేను ఒకటి నెక్కచ్చిగా గట్టిగా అయితే చెప్పగలుగుతా. మరి తర్వాత నెంబర్ 5 కనుక చూసుకుంటే 10,000 నుంచి మీడియం కాయలు 10,000 నుంచి హైయెస్ట్ 14,000 వరకు అయితే నడుస్తుంది. నెంబర్ 5 10,000 నుంచి 14,000 వరకు నడుస్తుంది. 10,000 మీడియం కాయలు, డీలక్స్ కాయలు అయితే 14,000. మధ్యలో మీడియం బెస్ట్లు సూపర్ బెస్ట్లు ఉంటాయి. అవి వాటి నాణ్యతను బట్టి ఆ రేట్లు అయితే జరుగుతుంది. ఏదైనా కొత్త కాయలు వస్తున్నాయి కాబట్టి పాత కాయలకైతే డిమాండ్ తగ్గడానికి అవకాశం ఉంటుంది, రేటు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అసలు గత 10 రోజుల నుంచి చూసుకుంటే మిరపకాయల రేట్లు అయితే గణనీయంగా పడిపోయినాయి. నాకు తెలిసి ఒక్కొక్క రకానికి ఎట్టలేదన్నా తక్కువలో తక్కువ 700 నుంచి 1,000 రూపాయల వరకు అయితే రేట్ అయితే బాగా మందమైంది. అదొక విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత మనం కనుక 273 కనుక చూసుకుంటే 9,000 నుంచి 12,000 ఏసీ కాయలు 9,000 నుంచి 12,000 273 పడుతున్నాయి. అదే కొత్త కాయలు అయితే 8,000 నుంచి 11,500 11,800 ఆ రేట్ అయితే 273 అయితే పడుతుంది. మరి 341 నుంచి కనుక మనం చూసుకుంటే 341 10,000 నుంచి 14,500 కొత్త కాయలు పడుతున్నాయి. అదే పాతకాయలు కనుక అయితే 9,000 నుంచి 14,800 పడుతున్నాయి. అదే బిఎఫ్లు సిఎఫ్లు కనుక కాయలు అయితే
6,000 నుంచి అడగడం అయితే జరుగుతుంది. ఏ రకమైన సరే బిఎఫ్ కాయలు సిఎఫ్ కాయలు అయితే 6,000 నుంచి 9,000 మధ్యలో వాటి క్వాలిటీని బట్టి అడుగుతున్నారు. అయితే మిరపకాయల పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉంది. రేట్లు అయితే మరీ కఠినంగా చాలా ఘోరంగా అయితే అడగడం జరుగుతుంది. రైతు సోదరులారా, ఇదొక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత 355 కనుక చూసుకుంటే కొత్త కాయలు 8,000 నుంచి 11,000 వరకు కొత్త కాయలు నడుస్తున్నాయి 355. పాత అయితే పెద్దగా మార్కెట్లోకి రాలేదు కాబట్టి పాతకాయల రేట్ అయితే మీకు చెప్పలేకపోతున్నాం. ఆర్మర్ కనుక చూసుకుంటే 7,000 నుంచి 11,000 వరకు మార్కెట్ నడుస్తుంది. 7,000 మీడియం కాయలు, 11,000 డీలక్స్లు. అదే ఏసీ క్వాలిటీ అయితే 7,500 నుంచి 11,000కు ఒక 100 అటు ఇటుగా 11,200, 11,300. అంతేగాని మేము ఇంతకుముందులాగా 12,000, 12,500 అయితే పెట్టట్లా. మార్కెట్ అయితే బాగా గణనీయంగా అయితే తగ్గింది. మీరు యార్డుకి కాయలు తెచ్చుకునేటప్పుడు మనకు రైతు సోదరులారా, కొత్త కాయలు చాలా జాగ్రత్తగా తెచ్చుకోండి. మీరు కనుక జాగ్రత్తగా కనుక తెచ్చుకోకపోతే చాలా చాలా ఇబ్బంది పడతారు. అదొక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు వీలుంటే సాధ్యమైనంత వరకు మీ కాయలు కళ్ళంలోనే అమ్ముకోవడానికి ప్రయత్నం చేయండి. యార్డుకి వచ్చి ఇబ్బంది పడవద్దు. తర్వాత మనం కనుక క్లాసిక్ కనుక చూసుకుంటే 8,000 నుంచి 10,600, 10,800 క్లాసిక్ అయితే నడుస్తుంది. అది కొత్త కాయలు కాదు, పాత కాయలు, ఏసీ కాయలు మాత్రమే. షార్కోన్ కనుక అయితే కొత్త కాయలు 9,000 నుంచి 13,000 షార్కోన్ నడుస్తుంది. పాత కాయలు అయితే 10,000 నుంచి 13,500. 10,000 ఏమో మీడియం కాయలు, 13,500 ఏమో డీలక్స్ కాయలు. అదొక్కటైతే మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పుడైనా రైతు సోదరులారా, మీరు కాయలు అమ్మాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు యార్డుకి కాయల కాడికి రండి. ఏసీల దగ్గరికైనా యార్డుల దగ్గరికైనా మీరు కాయలు అమ్మాలి అనుకుంటే ఖచ్చితంగా మీ మాల్ దగ్గరుండి అమ్ముకోండి. అదొక పని చేయండి. బుల్లెట్ కనుక మనం చూసుకుంటే మీడియాలు 9,000, డీలక్స్లు అయితే 12,000. కుడియడంగా కొత్త కాయలు పాత కాయలు రెండు ఒకే రేటు పడుతున్నాయి. అదే బిఎఫ్లు సిఎఫ్లు అయితే మనం ఇంకా చెప్పుకున్నాం 6,000 నుంచి మొదలయ్యి 9,000 మధ్యలో క్లోజ్ అవుతుందని. ఇంకా బిఎఫ్లు సిఎఫ్ కాయలు కనుక్కుంటే వాటి రేట్ అయితే మరీ ఘోరంగా అడుగుతున్నారు. ప్రస్తుతానికైతే మార్కెట్ అయితే చాలా మందంగా ఉంది. అసలు మార్కెట్ తగ్గింది కూడా. గత వారం రోజుల నుంచి అయితే మార్కెట్ 700 నుంచి 1,000 రూపాయల వరకు తగ్గడం అయితే జరిగింది. అదొక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. మీరు ఈ విషయాన్ని మనకు మైండ్లో పెట్టుకోండి. మీకు కనుక మన వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి తర్వాత మనం బుల్లెట్ కనుక చూసుకుంటే మీడియాలు 9,000, డీలక్స్లు 12,500. కొత్త కాయలు ఏసీలో కాయలు కూడేడంగా అదే రేటు పడుతుంది, ఒక 100-200 తోటి. కర్నూలు డీలు కనుక చూసుకుంటే కొత్త కాయలు 10,000 నుంచి 14,000 పడుతున్నాయి కొత్త కాయలు. అది ఏసీ కాయలు కనుక అయితే 9,000 నుంచి 13,500, 13,800. ఒక 100 అటు ఇటుగా అయితే తేడా అయితే నడుస్తుంది. రోమీ 26 కనుక చూసుకుంటే కొత్త కాయలు మీడియాలు 10,000, డీలక్స్లు అయితే 14,000 నడుస్తుంది. అదే ఏసీ కాయలు కనుక అయితే 10,000 నుంచి 14,200, 14,300. ఏడన్నా ఒకసారి మనకైతే 14,500 పడుతుంది. ఇదైతే మనం చూసినాం కాబట్టి చెప్పగలుగుతున్నాము. అయితే ఒకటి, ఇంకా కొత్త కాయలు రావడం స్టార్ట్ అయిన తర్వాత పాత కాయల్ని అంత ఇంట్రెస్ట్గా కొనరు. ఒకవేళ ఎవరన్నా ఒకళ్ళు కొద్దిగా ఇంట్రెస్ట్ చూసి కనుక కొంటే ఒక 100-200 ఎగస్ట్రా పెట్టడం జరుగుతుంది కొత్త కాయల మీద, ఒకళ్ళు నచ్చి బాగున్నాయి అనుకుంటే. అంతేగాని ఏసీలో ఉన్న కాయలకైతే అంత స్పీడ్ అయితే లేదు. మార్కెట్ అయితే బాగా స్లోగా ఉంది, నిదానంగా కొంటున్నారు. ఎందుకంటే మార్కెట్ పెరిగిద్దో తగ్గిద్దో తెలియదు కాబట్టి, ఇప్పుడే కాయలు సన్నంగా రావడం మొదలవుతుంది కాబట్టి మార్కెట్ అయితే అంత స్పీడ్గా అయితే చేయట్లేదు. వ్యాపారస్తులు కూడా నిదానంగా చూసి అయితే కొనడం జరుగుతుంది. మరి మనం తర్వాత 334 సూపర్ 10 ఈ రకాలు కనుక చూసుకుంటే కొత్త 9,000 నుంచి 13,500 డీలక్స్ వరకు నడుస్తుంది. అదే ఏసీ కనుక అయితే 10,000 నుంచి 14,000 డీలక్స్ క్వాలిటీ. సూపర్ డీలక్స్ కనుకుంటే ఒక 200-300 పెట్టడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య ఒక కొత్త పేరు వినబడుతుంది, అది మటుకు కొద్దిగా డిమాండ్గా బాగా అయితే పోతుంది. టెస్లా 111 అని ఈ రకం అయితే కొద్దిగా పేరు వినబడుతుంది. కాయలు వచ్చేసి బాగున్నాయనేసి రేట్ అయితే కొద్దిగా అదనంగా ఒక 200-300 అదనంగా పడుతున్నారనేసి అంటున్నారు. ఈ రకం వచ్చేసి తేజాల్లో టెస్లా 111 అనేది
వెరైటీ బాగుంది. కాయ రంగైన పొడవైన వెరైటీ బాగుంది కాబట్టి, రకం బాగుంది కాబట్టి రేటు కూడా ఒక 200 ఎగస్ట్రా పెట్టడానికైతే వ్యాపారస్తులు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి టెస్లా 111 అయితే కొద్దిగా బాగుంది. ఇది వచ్చేసి 12,000 నుంచి దగ్గరగా 16,000, 16,200 ఆ స్థాయిలో అయితే పడటం అయితే జరుగుతుంది. మరి రైతు సోదరులారా, పరిస్థితి అయితే ఇది. మీరు మీ కాయలు అమ్ముకునేటప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా అమ్ముకోవడం మంచిది. తొందరపడి మీరు ఆరుదల కాయలు లేకుండా మెతకలు కనుక ఏడకు తీసుకొచ్చుకుంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. మీకు ఇది మరలా రెండోసారి చెప్పడం జరుగుతుంది. మీరు ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడే బాగా డ్రై చేసుకొని తాలుగాయాలు లేకుండా ఏరుకొని మంచిగా తీసుకొచ్చుకుంటే మంచి రేటు పట్టడానికి అవకాశం ఉంది. మీరు కనుక మెతకలు కనుక తెచ్చుకొని తాలుగాయ కనుకుంటే ఏరుకొచ్చినాకైతే ఇబ్బంది పడటం అయితే జరుగుతుంది. ఇదైతే నేను మీకు చెప్పాలనుకుంటున్నా కాబట్టి చెబుతున్నాను. మరి మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు కుదిరితే ఏదైనా మాతో చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.